Yeah, good evening, all of you. Good Hello. evening, sir. Good evening, sir. Yeah, very good evening, all of you. Very good evening, ma. Okay, so చేస్తున్నారా రన్నింగ్ కాన్ఫిగరేషన్ చేస్తున్నారమ్మా? Yeah, Yes, sir. guys. Then yes. Yeah, very good, ma. Very good. రన్నింగ్ టెక్స్ట్ లో మీరు డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా డన్నింగ్ లెవెల్ అది సెలెక్ట్ చేసి సేవ్ చేశారు కదా సార్. ఆ స్క్రీన్ రాలేదు అవునండి. సార్ నాకు అసలు. డైరెక్ట్ గా ప్రీ డిఫైన్డ్ గా వాళ్ళు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇచ్చిండే స్క్రీన్ వచ్చింది. ఒకసారి చూద్దామా? పర్వాలేదా? మనకు మొత్తం సేవ్ అయింది కదా, మొత్తం అది 150 F150 అది ఇచ్చినాం కదా. యా, ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అండ్ ఇన్వాయిసెస్ మనం పోస్ట్ చేయడం జరిగింది. సో టుడే ఆ ఇన్వాయిసెస్ ఏవైతే పోస్ట్ చేస్తున్నామో వాటికి నోటీసెస్ ఏ విధంగా జనరేట్ చేయాలి, నోటీసెస్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఈ డన్నింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అనేది మీరు చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ పర్సన్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తుంది. ఇది కస్టమర్ కి ఒక రిమైండర్ నోటీస్ గా మంత్లీ మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేసి ఓవర్ డ్యూ ఆర్ ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ గురించి ఒక మెసేజ్ లాగా వాళ్ళకి వెళ్తుంది. దీనికి సంబంధించి మనం ఎంపీలో క్లియర్ గా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా చేసాం. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్ అండ్ డన్నింగ్ ఏరియాస్ అనేసి. సో వాటితో పాటు మనము మినిమం మాక్సిమం డన్నింగ్ లెవెల్స్ 9 సెండ్ చేయొచ్చు. మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ వరకే పర్మిషన్. డన్నింగ్ ప్రొసీజర్, లెవెల్, ఏరియాస్ అనేది ఇంపార్టెంట్. సో గ్రేస్ పీరియడ్స్ వచ్చేసి మాక్సిమం 3 days ఉంటుంది. ఓకే, ఒక్కొక్క నోటీస్ కి 10 days గ్యాప్ ఉంటుంది. 10 days గ్యాప్ తో మనం 4 నోటీసెస్ సెండ్ చేస్తాం. సో డన్నింగ్ సిస్టమ్ ద్వారా ఏమేమి క్లియర్ చేయగలచ్చు అంటే క్రెడిట్ మెమోస్, డౌన్ పేమెంట్స్, సో పార్షియల్లీ క్రెడిటెడ్, పార్షియల్లీ పెయిడ్ ని మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో నిన్నటి క్లాస్ లో మనం FBMP, XD02, FB70, FB75, FBL5N లో మనం రిపోర్ట్స్ అన్ని చేసాం, కాన్ఫిగరేషన్ చేసాం. సో ఇప్పుడు డన్నింగ్ రన్. సో డన్నింగ్ రన్ చేయాలి F150. ఓకే, నోటీసెస్ జనరేట్ చేయాలి. ఎస్ఏపీలోకి వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ FBL5N లోకి వెళ్దాం. FBL5N. ఓకే, మన కంపెనీ కోడ్ తీసుకున్నాం ఇక్కడ Ben1. సో కస్టమర్ అకౌంట్, కంపెనీ కోడ్ ఇవ్వండి మంది. వరా ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో నిన్న మనం 3, 2, 4, 13, 23, 3, 13, 23, 3 DR కస్టమర్ ఇన్వాయిసెస్ అండ్ DG క్రెడిట్ మెమోస్ పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వీటి మీద మనం నోటీసెస్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే, సో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే డన్నింగ్ రన్ F150 న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F150 చూడండి ఇలా ఉంటుందండి డన్నింగ్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాలి, లైక్ ఈరోజు డేట్ ఎంత, సెకండ్. ఈరోజు డేట్ ఇవ్వండి 02/03/2025. Ben1 ఐడెంటిఫికేషన్ అనేది ఒక 4 digits తో మనం తీసుకోవాలి. పారామీటర్ డన్నింగ్ డేట్ సేమ్ ఈరోజు డేట్ ఇవ్వాలి, కింద కూడా సేమ్ ఈరోజు డేట్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ Ben1 మన కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. నోటీసెస్ ఎలా జనరేట్ చేస్తున్నాం, వరా ఐటీ సొల్యూషన్
ప్రీ సెలక్షన్ నో నీడ్, అడిషనల్ లక్. వీడియో కూడా ఓరా ఐటీ సొల్యూషన్స్ తీసుకోవాలి. స్టేటస్, ఎస్. పారామీటర్స్ ఫర్ మెయింటైన్డ్, షెడ్యూల్ చేయాలి. అవుట్పుట్ డివైస్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి వాళ్ళు LP01 ఇస్తారు, దాన్నే తీసుకోవాలి మనం. ప్రాక్టీస్ పర్పస్ కోసం వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చింది. కంటిన్యూ చూడండి. స్టార్ట్ డేట్, స్టార్ట్ టైం, స్టార్ట్ ఇమీడియట్లీ, దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి. డన్నింగ్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్, ఇది కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి చూసుకోవడానికి. ప్రింట్ లో మనకి అది డన్నింగ్ నోటీస్ జనరేట్ అవుతుందో లేదనేది మనం చూసుకోవచ్చు. షెడ్యూల్ ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఎంటర్ చూడండి. సో ఇలా ఎంటర్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇది టిక్ అవ్వాలి. ఓకే, టిక్ అవ్వలేదు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే ఓకే, ఒకసారి చూడండి. సో డేట్ మార్చుకున్నాం. బ్యాక్ ఎండ్ లో ఈ పోస్ట్ అయి ఉన్నాయి కదా, చూడండి. కొన్ని బ్లాక్ అయి ఉంటాయి అనమాట. రేట్ ఆప్షన్ లేదా, బ్యాక్. ఓకే, 02 ఐడెంటిఫికేషన్ మారుస్తున్నాను. PEZ1. ఒకసారి తీసుకోమా. ఒకసారి మనం ఎందుకంటే ఏ రోజు ప్రెస్ గా ఎంట్రీ పాస్ చేసామంటే వాటిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేస్తుంది. అంటే కొత్త న్యూ పర్సన్ తీసుకుని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాం. ఓకే, సో ఈ పర్సన్ కాకుండా న్యూ పర్సన్ తీసుకుంటున్నా నేను ఒకసారి. ఓకే, XD01 న్యూ పర్సన్ క్రియేట్ చేస్తున్నాను. అర్జున్ ఐటీ సొల్యూషన్స్, కుమార్ నగర్, హైదరాబాద్. కంపెనీ కోడ్ మనం చేసే ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి కొన్ని స్ట్రిక్ అయిపోయింటాయి అనమాట. షార్ట్ కి లైక్ కస్టమర్ నెంబర్ 6, పేమెంట్ టర్మ్స్ 301, Ben 1, కరెస్పాండెన్సీ Ben 1.
సేవ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు FB 70కి వెళ్ళండి. చూడండి, కొత్తగా ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తున్నాను. నిన్నటి కాకుండా ఈ రోజు కొత్తగా ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నా. అర్జున్ ఐటీ సొల్యూషన్స్. సో ఇక్కడ చూడండి, 02/01/2025 కొత్తగా ఎంట్రీ పాస్ చేస్తున్నా. 02/01. సో 20,000 కొత్త కస్టమర్ని క్రియేట్ చేసుకున్నాను, కొత్తగా జనరేట్ చేస్తున్నాను. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ సేమ్ పర్సన్ తీసుకుంటున్నా. 03/01/2025 తీసుకుంటున్నా. 03/01 10,000. సిమ్యులేట్, సేవ్. ఓకే, మళ్ళీ పర్సన్ తీసుకుంటాను. 13th తారీఖు తీసుకుంటున్నాను. 25, 40,000. మళ్ళీ 23 తీసుకుంటున్నాను. ఎందుకంటే నోటీసెస్ మనం ఎక్కువ ఇచ్చాము నిన్న. 4 కాకుండా ఎక్స్ట్రా ఇచ్చాం కదా, అందుకు ఎర్రర్ వచ్చింది అక్కడ. ఫ్రెష్ గా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు కనపడుతుంది కరెక్ట్ గా. 3 2nd month. ఫోర్ నోటీసెస్ కంటే ఎక్కువ కూడా ఎంట్రీస్ పాస్ చేయకూడదు, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, 4 నోటీసెస్ జనరేట్ చేశాను. ఇప్పుడు FB L5N లోకి వెళ్ళి చూద్దాం. /n FB L5N ఎగ్జిక్యూట్. ఓకే గైస్, ఫస్ట్ మంత్ లో 2, 3, 13, 23, 3 ఇచ్చున్నాం. ఓకే డన్. సో ఇప్పుడు న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F150కి వెళ్ళాను. F150. ఓకే, సో ఇక్కడ వచ్చేసి టుడే డేట్ ఇవ్వండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ కొత్త తీసుకోండి, లైక్ LIT1. పారామీటర్స్ 02/03/2025. ఈ రోజు డేట్ ఇస్తున్నామా, 02/03/2025. N1 కస్టమర్ సెలెక్ట్ చేయండి. అర్జున్ ఐటీ సొల్యూషన్స్. స్టేటస్ ఓకే. షెడ్యూల్ LP01 కంటిన్యూ. స్టార్ట్ షెడ్యూల్ ఎంటర్. చూసారా ఇప్పుడు జనరేట్ అయింది. 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ ఆర్ టు బి సెంట్. అక్కడ మనం 4 కంటే ఎక్కువ ఇచ్చిన, అందుకే ఎర్రర్ వచ్చింది. డన్నింగ్ లిస్ట్ ఇది డిఫాల్ట్ గా ఉంటుంది ప్రోగ్రామ్. ఓకే ఉండి చూడండి, అక్కడ ఉన్న 4 నోటీసెస్ 5 నోటీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి. ఇక్కడ 1 అని చూపిస్తుంది చూడండి, 1 నోటీస్ బ్యాక్. సో తర్వాత శాంపుల్ ప్రింట్ LP01 కంటిన్యూ. ఇక్కడ ఆ కస్టమర్ని తీసుకోవాలి. ఒకసారి ప్రివ్యూ చూడొచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూడండి, ఇది డన్నింగ్ నోటీస్ 1. సో అడ్రస్ ఎటు పక్క ఉండాలి, ఓకే, పోస్ట్ బాక్స్ ఏమి ఉండాలి,
లెఫ్ట్ ఉండాలి, రైట్ ఉండాలి, ఫస్ట్ డన్నింగ్ లెటర్ ఏంటి, సో చార్జెస్ ఎంతవరకు తీసుకున్నారు, టోటల్ వాల్యూ. ఓకే, చార్జెస్ చూడండి 100 రూపీస్ పడింది. ఇక్కడ మ్యాటర్ మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇలాగే ఉండాలని కదా నోటీసు. మన కంపెనీకి ఎలా అయితే కావాలనుకుంటామో ఆ విధంగా నోటీస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా దీనికి ఉంది. ఇది నోటీస్ 1. 2వ తారీఖున చూడండి, డేట్ 2వ తారీఖున 3వ నెల తీసుకుంది. బ్యాక్ ఒక నోటీస్ జనరేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి మీరు డన్నింగ్ హిస్టరీ కూడా చూడొచ్చు, ప్రింట్ లాగ్. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చాయంటే ఇక్కడ ఏమి ఎర్రర్ వచ్చిందని ఐడెంటిఫికేషన్ కోసం చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ డన్నింగ్ హిస్టరీ, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఉంది ఉంది పెన్ 1 ఎగ్జిక్యూట్. చూడండి డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఏ దాని మీద నోటీస్ జనరేట్ అయింది, పెన్ చూడండి 0203. మిగతా 4 మీద కాకుండా ప్రజెంట్ ఏదైతే నోటీస్ జనరేట్ అయిందో అది ఇక్కడ చూపిస్తుంది. 1,50,000 దాని మీద 100 రూపాయలు ఛార్జ్ పడింది మనకి. ఓకే, డిస్ప్లే డన్నింగ్ నోటీస్. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అయినట్టుగా ఉండాలి. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ చూడండి. ఇక్కడ పైన ఒకటి పిక్ అయింది, మిగతా కింద ఉన్నాయి, ఇక్కడ ఒకటి పిక్ అయింది. ఓకే, డిస్ప్లే డన్నింగ్ నోటీస్ అంటారు అతని. ఓకే, డన్. బ్యాక్ అక్కడ ఒక నోటీస్ జనరేట్ అయిపోయింది. ఓకే, తర్వాత డేట్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3వ తారీఖు నుంచి ఇచ్చాము, 13th ఇవ్వచ్చు. మళ్ళీ 10 రోజులు, 2వ తారీఖు నుంచి ఒక 10 రోజులు, అంటే 10 రోజుల కంటే తక్కువ ఇవ్వకూడదు, 10 రోజుల కంటే ఎక్కువే ఉండాలి. ఓకే, 13 3వ నెల ఇచ్చా, LIT 2 ఇస్తున్నా. 10 రోజుల కంటే తక్కువ ఉండకూడదు, తక్కువ ఉంటే ఎర్రర్ వస్తుంది. ఈ రోజు నుంచి అంటే 2-3 మార్చి 2025 నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి 13వ తారీఖు. వీడియో 1-2 సార్లు చూడాలి, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుగా ఉంటుంది. షెడ్యూల్ LP01 కంటిన్యూ, ఎంటర్ ఎంటర్. మళ్ళీ సెకండ్ డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. డన్నింగ్ లిస్ట్, ఈ ప్రోగ్రామ్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి 2 అని వచ్చింది, నోటీస్ 2. బ్యాక్ శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ ప్రింట్. చూడండి సెకండ్ డన్నింగ్ లెటర్, చూడండి డేట్ చూడండి 13/3. చూడండి ఇక్కడ 200 ఛార్జెస్ పడింది. 200 ముందు 100, మళ్ళీ సెకండ్ నోటీస్ మీద 200. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ రన్నింగ్ హిస్టరీ చూడొచ్చు. చూడండి నోటీస్ 1 వచ్చింది, తర్వాత నోటీస్ 2 వచ్చింది, చూడండి యాడ్ అయింది ఇక్కడ. ఓకే, దీన్ని సెలెక్ట్ అయినట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నోటీస్ 2 వచ్చింది. ఇక్కడ డన్నింగ్ నోటీస్ హెడర్ అంటారు. ఇక్కడ డన్నింగ్ లైన్ ఐటమ్స్ నోటీస్ హెడర్, ముందు 1 అనేది ఇప్పుడు 2 వచ్చింది. బ్యాక్ మళ్ళీ 13వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 రోజులు 24 ఇస్తున్నా. ఒక రోజు ఎక్స్ట్రా ఏం కాదు, తక్కువ మాత్రం ఉండకూడదు. ఐడెంటిఫికేషన్ మారుస్తూ ఉండాలి. మళ్ళీ థర్డ్ డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. చూడండి 3 శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ.
థర్డ్ డన్నింగ్ నోటీస్. చూడండి 300 కట్ అయింది. ప్రింట్అవుట్ ఇచ్చారంటే ప్రింట్అవుట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. శాంపుల్ ప్రింట్అవుట్ షెడ్యూల్ అనేసి. ఓకే, శాంపుల్ ప్రింట్అవుట్. డన్నింగ్ హిస్టరీ, కంపెనీ కోడ్, ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి 3 వచ్చాయి. థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి. డిస్ప్లే డన్నింగ్ 3 వచ్చింది చూడండి. మళ్ళీ ఏప్రిల్ మంత్ 4th తారీఖున ఇస్తున్నాం. పది రోజులు కంపల్సరీ గ్యాప్ ఉండాలి నోటీస్కి. ఒకవేళ లేదంటే 5వ తారీఖు ఇద్దాం. 5వ తారీఖు ఇద్దాం. ఒక రోజు ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు. బోర్డ్ డన్నింగ్ నోటీస్. చూసారా ఇలామా 400. ఈ విధంగా డన్నింగ్ నోటీసెస్ కస్టమర్స్ కు ఏ విధంగా మనం పంపించగలుగుతాము అనేది ఇక్కడ క్లియర్ కట్ గా మీకు ఇవ్వడం జరిగింది. సో వీటిని డన్నింగ్ నోటీసెస్ అంటారు. వీటిని డన్నింగ్ నోటీసెస్ అని మనం చెప్పుకుంటాం. సింపుల్ లైక్ శాంపుల్ ప్రింట్అవుట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఆ విధంగా కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, సో దీన్నే డన్నింగ్ నోటీస్ అంటారు. తర్వాత ఇప్పుడు మీరు ఏవైతే జనరేట్ చేస్తారో వాటిని చూసుకోవాలన్నా కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి /n. ఇప్పుడు మీరు ఎన్ని నోటీస్ జనరేట్ చేశారని ఆ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళి కూడా మనం చూడొచ్చు. చూడండి XD02 వెళ్తున్నా అర్జున్ ఐటీ సొల్యూషన్స్. చూడండి లాస్ట్ డన్నింగ్ నోటీస్ కరెస్పాండెన్స్ లో లాస్ట్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు పంపిస్తావు, తర్వాత ఎన్ని డన్నింగ్ లెవెల్స్ పంపించావు అనేది ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో తీసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ డన్నింగ్ బ్లాక్ అనేది మీరు రియల్ టైమ్ లో చేయగలుగుతారు, ఇక్కడ నార్మల్ గా చేయలేరు అనమాట. ఇక్కడ ఏ పర్పస్ మీద ఆపుతున్నాం అనే రీజన్స్ ఉంటాయి రియల్ టైమ్ లో మనం సెండ్ చేసేటప్పుడు. ఇక్కడ ఏదో ఒకటి నెంబర్ తీసుకున్నామంటే అది స్టక్ అయిపోతుంది వెళ్ళకుండా. అది మీరు రియల్ టైమ్ లో ఇంకా క్లారిటీగా తెలుసుకోగలుగుతారు అనమాట. సో ఇవి ఇప్పుడు మీరు చేసింటన్నీ చూడాలంటే SM37కి వెళ్ళి షెడ్యూల్డ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేశారంటే మీరు ఈరోజు పాస్ చేసింటూ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ అన్ని మీరు పాస్ చేసింటే చూడండి. ఓకే, ఓపెన్ చేయొచ్చు, దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. చూడండి డన్నింగ్ లెటర్ 1. మీరు ఏ వ్యక్తులతో చేసింటారో
వాళ్ళందరికీ వచ్చేస్తాయి ఇక్కడ. ఇది ఇంతకుముందు ప్రీవియస్ నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్ చేస్తే వాళ్ళకి చూపిస్తుంది. ఓకే, మన టీగా కింద ఉంటాయి. రీసెంట్గా చేసాం కదా. ఎస్, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇది నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్. ఫోర్త్ డనింగ్. నిర్మలా. ఓకే, ఇక్కడ మీరు సెర్చ్ చేసుకున్నారంటే మీ ఉంటాయి రిలీజ్ ఏంటి కూడా. ఇక్కడ చాలా ఉన్నాయి కదా. ఇక్కడ అర్జున్ ఐటీ సొల్యూషన్స్ వచ్చిందా మంది. యా, ఇది SM37 లో వీటిని మనం చూడొచ్చు. ఓకే, తర్వాత SP01 లో కూడా చూడొచ్చు. SP01 ఎగ్జిక్యూట్. చూడండి, మనం పాస్ చేసింటే రీసెంట్ గా పాస్ చేసింటే అన్నీ ఉంటాయి. ప్రీవియస్ పర్సన్ ఒక నిర్మల సంబంధించిన ఒకటి చేశాము, ఇప్పుడు అర్జున్ సంబంధించిన చేశాము, అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. చూడండి, స్పూల్ అంటారు వాటిని. 11 స్పూల్ రిక్వెస్ట్ డిస్ప్లేడ్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్, ది ప్రీవియస్ పర్సన్ది. సో అర్జున్ ఐటీ సొల్యూషన్స్ ఇక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. థర్డ్ డన్నింగ్ నోటీస్ ఇలా. దీన్నే డన్నింగ్ నోటీస్ సెండ్ చేసే విధానం అంటాం. సో మనము మినిమం మీరు 10 ఇన్వాయిస్లు జనరేట్ చేయకూడదు. 4 ఇన్వాయిసెస్ మాత్రం ఎంటర్ చేసుకొని ఆ 4 ఇన్వాయిసెస్ మీదనే మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. అంతకుమించి ఎక్స్ట్రా ఉంటే ఎర్రర్ వస్తుంది. మీరు చూసారు కదా, కొన్ని తీసుకోవట్లేదు, ఎర్రర్ వస్తుంది అనమాట. డేట్లు కూడా నోటీస్ జనరేట్ చేసేటప్పుడు 10 రోజుల కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 10 రోజుల కంటే తక్కువ ఉండకూడదు. నోటీస్కి 9 రోజులు 8 రోజులు ఇచ్చినంటే తీసుకోదు. 1 డే ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు, 11 days 12 days ఉన్నా ఏం కాదు, తక్కువ మాత్రం ఇవ్వకూడదు. ఈ రోజు డేటు, ఈరోజు మార్చి 2, సో నెక్స్ట్ 13 మార్చ్ తీసుకోవాలి, 23 మార్చ్, ఇలాంటి 24 మార్చ్ తీసుకోవాలి, 5 నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 5 అట్లా తీసుకోవాలి, కానీ తక్కువ మాత్రం తీసుకోకూడదు. ఓకే, సో ఈ విధంగా డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన నోటీసులు అనేది ఇలా జనరేట్ చేయాలి. నేను లాస్ట్ మంత్ తీసుకున్నాను, ప్రజెంట్ మంతే తీసుకోవచ్చు. మీరు ప్రజెంట్ మంతే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ 2వ తారీఖున ఈ రోజు ఎంటర్ చేసావు, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి 13వ తారీఖున, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి 24వ తారీఖు, 23 తారీఖున, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి 4వ తారీఖున, 5వ తారీఖున ఇలా కూడా ఇవ్వచ్చు. దీన్నే డన్నింగ్ కాన్సెప్ట్ అంటారు. ఓకే, క్లియర్ గైస్? అర్థమైందా? యా, 1-2 సార్లు వీడియో చూడాలమ్మా. ఏ వీడియో కూడా ఒకసారి చూస్తే మాత్రం రాదమ్మా, ముందే చెప్తున్నాను. ఒకసారి చూస్తేనే ఏ సబ్జెక్ట్ కూడా రాదు. ఓకే, 1-2 సార్లు మనం చూస్తేనే సబ్జెక్ట్ అనేది మనకు కంపల్సరీ వస్తుంది. ఓకే, నేను ఒక పర్సన్కి ఇచ్చాను, మీరు 3-4 పర్సన్స్ క్రియేట్ చేసి నోటీసులు జనరేట్ చేయండి, ప్రాబ్లం లేదు. నిదానంగానే చేయొచ్చు, తొందర ఏం లేదు. అది ఓకే. సో ఇక్కడ మనము చెప్పే ట్రైనింగ్కి రియల్ టైంకి ఒక 10 or 20% డిఫరెన్స్ ఉంటుంది. అంటే డిఫరెన్స్ అంటే ఏంటంటే అన్ని ఇవే టీ కోడ్స్ ఉంటాయి, ఇవే స్క్రీన్స్ ఉంటాయి, బట్ రియాలిటీ అనేది కొంచెం కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి దీనికి అట్లా అన్నమాట. ఏ సర్వర్ అయినా కూడా అంతే. మీరు ఇప్పుడు ECC 6.0లో చేస్తున్నారు,